కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ బ్యూటిఫుల్ 3 BHK ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్, ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. 5 ఫ్లోర్లు 20 ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు మెయిన్ రోడ్ నుంచి 2వ అపార్ట్మెంట్ అండి. 24 గంటలు రవాణా మార్గం కలదు. మంచి ప్రైమ్ ఏరియాలో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉన్న లొకేషను. గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లో సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళే రోడ్ని ఫేజ్ 2 అంటారు. మెయిన్ రోడ్ నుంచి 2వ అపార్ట్మెంట్ అండి. అలానే మన జేకేసీ కాలేజ్ రోడ్డు ఆర్టీఓ ఆఫీస్ నుంచి కూడా నియర్ బై వస్తుంది. ఇటు జేకేసీ కాలేజ్ రోడ్డుకి, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి 2వ అపార్ట్మెంటు. 1411 ఎస్ఎఫ్టీలో 3 BHK ఫ్లాటు ప్లస్ 3 బాల్కనీస్ వస్తాయండి. ఓపెన్ కిచెను అండ్ డైనింగు, పూజ రూము, 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇంటీరియర్ మటుకి చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ యొక్క అపార్ట్మెంటు రేట్ వచ్చి 70 లక్షలు అండి. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగు, లిఫ్టు, జనరేటర్ సౌకర్యం కలదు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు. ఆల్రెడీ ఈ యొక్క అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. ఈ యొక్క ఫ్లాటు మీరు కొనుక్కోగానే అమ్మటే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది. బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ముంగలొచ్చి మీకు 40 అడుగుల రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 మెయిన్ రోడ్ నుంచి 2వ అపార్ట్మెంటు. మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి, ఇంటీరియర్ గురించి, అలానే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి 2వ అపార్ట్మెంటు అది కూడా మేము వీడియోలో చూపించామండి. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి, ఇంటీరియర్ గురించి, ఇన్నర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి 2వది అది కూడా మేము వీడియోలో చూపించామండి. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి. 1411 ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగు, 2వ ఫ్లోర్లో ఒక ఫ్లాటే అవైలబుల్గా ఉంది. మిగతా ఫ్లాట్లన్నీ సోల్డ్ అవుట్ అండి. ఆ ఫ్లాట్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు. అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వస్తుంది. డైనింగ్ ఏరియాలో ఒక బాల్కనీ, అలానే వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు. పూజ రూమ్ కూడా సపరేట్గా వచ్చిందండి. ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి 40 గజాలండి. ఈ యొక్క ఏరియాలో ల్యాండ్ రేటు వచ్చి 70-80 ఏళ్ళు ఉండేది గజం రేటు. మీకు 40 గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషను, ఒక కార్ పార్కింగు, లిఫ్టు, జనరేటర్ సౌకర్యం కలదు. అలానే బ్యాంక్ లోన్ కూడా 80 నుంచి 90% బ్యాంక్ లోన్ అవైలబుల్. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు. వెస్ట్ ఫేసింగు, 2nd ఫ్లోర్లో ఉందండి. ఒక ఫ్లాటే అవైలబుల్గా ఉంది. ఈ యొక్క అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చి 70 లక్షలండి. పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిల్ ప్రాపర్టీస్, గుంటూరు. థ్యాంక్ యూ. ముఖ్య గమనికండి, మేము రియల్ ఎస్టేట్ ఏజెంట్లము. మాకు టోటల్ వాల్యూ మీద 1% కమిషన్ ఇవ్వాలండి. అది మీకు తెలుసు, మాకు తెలుసండి. కానీ రిజిస్ట్రేషన్ అవ్వగానే మీరు ఫ్లాట్ కొనగానే మాకు 1% కమిషన్ ఇవ్వట్లేదండి. మరలా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. టోటల్ వాల్యూ మీద 1% కమిషన్ ఇవ్వాలని కస్టమర్లకు కూడా తెలుసు. కాకపోతే మేము అడగంగానే మాకు తెలియదండి, గుర్తులేదు, మేము ఎవరికి కమిషన్ కూడా ఇవ్వలేదు అంటున్నారు.
ఆ మాట అనడం కూడా కాదు. మేము రిజిస్ట్రేషన్ సమయానికి మమ్మల్ని రిజిస్ట్రేషన్ కూడా పిలవట్లేదు, ప్లస్ మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని, టోటల్ వాల్యూ మీద 1% కమిషన్ ఇవ్వాలని అందరికీ తెలుసు. కాకపోతే మా ఫోన్లు కూడా రిజిస్ట్రేషన్ అవ్వగానే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదండి చాలామంది. మేము చేసేది కమిషన్ మీద అండి, మేము బతికేది 1% కమిషన్ మీద అండి. అది కూడా మీరు ఎగ్గొడుతున్నారండి చాలామంది. రిజిస్ట్రేషన్ సమయానికి మమ్మల్ని రిజిస్ట్రేషన్ కూడా పిలవట్లేదు, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాకు 1% కమిషన్ కూడా ఇవ్వట్లేదండి. మేము ఈ కమిషన్ మీదే ఆధారపడి జీవిస్తామండి. అది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.